Hi everyone, welcome to my channel. First of all, thank you so much అండి for watching my videos. ఫస్ట్లీ నేను ఒక 2 క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు నేను గాని, మా మదర్ గాని చాలా బీభత్సంగా వ్లాగ్స్ చూస్తూ ఉంటామండి. అలా చూసేటప్పుడు యాస్ ఎ రెగ్యులర్ ఆడియన్‌గా నాకు 2 క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అసలు వీళ్ళ వీడియో ఎందుకు చూడాలి? వీడియోస్ చూడడం వల్ల నాకొచ్చే గుడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది వెరీ బేసిక్ రెగ్యులర్ ఆడియన్‌గా నాకు వచ్చే క్వశ్చన్స్ అనమాట. అలానే నా వీడియోస్ చూసేటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్ ఎవరో ఒకరికి రైజ్ అవుతుంది కదా! వాళ్ళ గురించి చెప్తున్నాను. వై ఐ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్. నాకు జనరల్లీ ఈ యూట్యూబ్ హవా లేనప్పటి నుంచే నాకు ఒక మూమెంట్‌ని క్యాప్చర్ చేసుకొని, అది మెమరీగా పెట్టుకోవాలి, స్టోర్ చేసుకోవాలి అనేది ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట. అయితే అరే! నేనెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు అనిపించింది. అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. అది వెరీ లాంగ్ బ్యాక్ ఆలోచన. మేబీ దిస్ ఇస్ రైట్ టైమ్ అనుకుంటా. ఇప్పుడు స్టార్ట్ చేయడం అవుతుంది. సెకండ్ థింగ్, మీ వీడియోస్ చూడడం వల్ల మాకేంటి గుడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని మీరు అడిగితే, నేను ఒక హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను. సో, మన సొంత ఊరు కాకుండా వేరే ఊరు వెళ్లి వర్క్ చేసేటప్పుడు అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? హాస్టల్స్ ఎలా ఉంటాయి? హాస్టల్‌లో మనకి డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. సో, వాళ్ళతో మనకి ఎలాంటి సిట్యుయేషన్స్ రావచ్చు అనేది నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది ఎవరైతే అంటే ఇంకా జాబ్ సెర్చ్‌లో ఉన్నారు, ఇంకా బీటెక్ చదువుతున్నారు, ఇంటర్మీడియేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెరీ యూజ్‌ఫుల్ వీడియోస్ అవి. నేను పలానా ఊరు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి ముందే క్లారిటీ వచ్చేలా ఉంటుంది వీడియోస్. అండ్ ఫన్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్ కానీ, లేదంటే గుడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ అన్నీ నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు 4 పెట్స్ ఉన్నాయండి. అసలు పెట్స్‌తో డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళు మనతో ఎలా ఉంటారు ఫ్రెండ్లీగా? అండ్ వాళ్ళు సిక్ అయితే ఓనర్ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు? అన్నీ నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక గట్టి రీజన్ నేను స్టార్ట్ చేయడానికి ఏంటంటే, ఇది నిజంగా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక ట్రిప్‌కి వెళ్ళాను. అక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. టూరిస్ట్ సపోర్టర్స్ ఉంటారు గదా! ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. బట్ టూరిస్ట్ హెల్ప్ సపోర్టర్స్ ఉంటారు చూడండి. వాళ్ళు టూరిస్ట్‌కి సపోర్ట్ తీసుకొని మాట్లాడాలా? లేదంటే డైలీ వేజ్ వర్కర్స్‌కి అక్కడ సపోర్ట్ తీసుకొని మాట్లాడాలా? అనేది ఒక సిట్యుయేషన్ ఏర్పడింది. అలా ఏర్పడినప్పుడు అక్కడ ఎలా సినారియో అయిపోయిందంటే, సరే టూరిస్ట్ గదా! ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతారు. వర్కర్స్ అనుకో వాళ్ళతోనే మనం రోజు మాట్లాడాలి, కలిసి తిరగాలి, కలిసి పని చేయాలి. వాళ్ళ వైపు స్టాండ్ తీసుకుంటే అయిపోయింది. ఈ టూరిస్ట్ రెగ్యులర్ టూరిస్టే గదా! అంటే ఒక ఉద్యోగం చేసుకొని, ఫ్యామిలీ నడుపుకొని మామూలుగా ఉన్న టూరిస్టే గదా! ఒకవేళ ఫ్రాడ్ అయిపోయినా వాళ్ళ సౌండ్ అంటే వాళ్ళ వాయిస్ సౌండ్ మేబీ ఒక నలుగురికో, ఐదుగురికో, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కో అంతవరకే తెలుస్తుంది గదా! అందుకే మనం వీళ్ళ వైపు స్టాండ్ తీసేసుకుందాం, వర్కర్స్ వైపు స్టాండ్ తీసేసుకుందాం అనే థాట్ ప్రాసెస్‌లో ఉన్నారండి. ఆ సపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్. బట్ ఆ సపోర్టర్స్ ఆ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్‌లో ఉన్నారు. నాకప్పుడు అనిపిచ్చింది. ఓకే. ఒక యూట్యూబ్ ఛానెల్ ఉండడం వల్లో, లేదంటే ఒక సోషల్ మీడియాలో మనం ఉండడం వల్లో ఇంత బెనిఫిట్స్ ఉంటాయా? ఇప్పుడు నాకు ఏ యూట్యూబ్ ఛానెల్ లేదు. నేను ఒక రెగ్యులర్ అందరిలాగానే ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. వర్క్ చేస్తాను, సాలరీ వస్తుంది, ఫ్యామిలీ నడుస్తుంది. అంతవరకే ఉంది. మనకొక యూట్యూబ్ ఛానెల్ అనేది ఒక ప్రొఫైల్ బిల్డింగ్‌లా అయిపోయింది. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఒక 1,00,000 మందో, ఎంతమందో ఫాలోవర్స్ ఉన్నారు అంటే, అరే! ఈళ్ళతోని మనం ఫ్రాడ్ చేస్తే, వీళ్ళు వాయిస్ ఔట్ చేస్తే లక్షల మంది వింటారు. లక్షల మందికి తెలిసిపోతుంది. అనే ఒక చిన్న భయం ఉన్నదనమాట జనాల్లో. అది నేను జెన్యూన్‌గా చెప్తున్నాను. అప్పుడు నాకనిపించింది. ఓకే. ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు కంటెంట్ చేసినా, చేయకపోయినా ఇదొక ప్రొఫైల్ బిల్డింగ్ అంటే లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ ప్రొఫైల్స్ ఉంటాయి గదా! జాబ్ కోసం. అలా ఇది గూడా ఒక ప్రొఫైల్ బిల్డింగ్‌లా అయిపోయింది అనిపించింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. ఇలాంటి మంచి వీడియోస్ ఒక వెరీ గుడ్ కంటెంట్‌తోని, ఇన్‌ఫాక్ట్ రియాలిటీతోని నేను మంచి వీడియోస్ పెడతాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ సో మచ్. బై బై.